మీలో చాలామంది ఇప్పటికే ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ ప్రాంతంలో వచ్చిన అతిపెద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి వినే ఉంటారు. ఒక కంప్లీట్ విలేజే కొట్టుకుపోయింది. ఈ వీడియోని మీరు సోషల్ మీడియాలో ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఒక భయంకరమైన వరద. ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. బిల్డింగ్స్ అన్నీ పేక మేడలాగా కుప్పకూలిపోయాయి. మీరు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ని కూడా ఇక్కడ చూడవచ్చు. బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది మన ఆర్మీ పర్సనల్స్ కూడా ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఎందుకంటే ఒక ఆర్మీ క్యాంప్ కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయింది. అయితే సడన్గా ఇంత పెద్ద వరద ఎలా వచ్చింది? అసలు దీని వెనకాల కారణాలేంటి? చాలామంది చెబుతున్నారు క్లౌడ్ బర్స్ట్ వల్ల ఇలా జరిగింది అని. కానీ ఈ విషయం పైన రీసెర్చ్ చేసిన నిపుణులు చెప్పేది ఏమిటంటే దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని. ఆ కారణాలేంటి? ఈ వీడియోలో మనం వీటినే క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటి? నంబర్ 1 డెహ్రాడూన్, నంబర్ 2 హరిద్వార్, నంబర్ 3 ఉత్తరకాశీ, నంబర్ 4 రుద్రప్రయాగ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్లో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఉత్తరకాశీ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఉత్తరకాశీ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నార్త్లో ఉండే ఒక జిల్లా. ఇది చైనాతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ జిల్లాలోని ఒక చిన్న విలేజ్ ధారాలి. ఇది గంగోత్రికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్లడ్స్ వచ్చాయి. ఇది ఒక టూరిస్ట్ విలేజ్. అంటే గంగోత్రి వైపు వెళ్ళే చాలామంది టూరిస్టులు ఇక్కడ ఆగి సేద తీరుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. పైగా ప్రజెంట్ ఈ ప్రాంతంలో పీక్ టూరిజం టైం కాబట్టి చాలా ఎక్కువ మంది టూరిస్టులు ఈ ఏరియాలో ఉన్నారు. ఇక ఈ డిజాస్టర్ ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు 5 ఉదయం 5:30 సమయంలో సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. మీరు ఇక్కడ వీడియోలో ఈ ఫ్లడ్ ఎంత భయంకరంగా ఉందో చూడవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పేక మేడల్లాగా సెకండ్స్లో కుప్పకూలిపోయాయి. అయితే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఒక సాధారణ వరదలా కాకుండా వాటర్తో పాటు భారీ ఎత్తున బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇందులో కొట్టుకు వచ్చాయి. బురద, రాళ్ళు అండ్ వాటర్ ఇవన్నీ హై ఫోర్స్తో రావడం వల్ల వాటి మార్గంలో ఉన్న బిల్డింగ్స్ కూడా సెకండ్స్లో కుప్పకూలిపోయాయి. దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు మట్టి ఈ విలేజ్ మొత్తాన్ని కప్పేసింది. ఈ బురద కింద చిక్కుకున్న ప్రజల్ని కాపాడే అవకాశం కూడా లేకపోయింది. స్టార్టింగ్లో నిపుణులు ఇది క్లౌడ్ బస్ట్ వల్ల జరిగింది అని చెప్పారు. క్లౌడ్ బస్ట్ అంటే కేవలం ఒక్క ప్రాంతంలో షార్ట్ టైంలో కుండపోతగా వర్షం పడడం. అయితే తర్వాత కొంతమంది నిపుణులు దీనిపైన రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏమిటంటే బహుశా ఇది గ్లేషియర్ కొలాప్స్ వల్ల జరిగి ఉంటుంది అని. దీన్నే గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అని కూడా అంటారు. ఎందుకంటే IMD ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఉత్తరకాశీ ప్రాంతంలో ఎక్కడ కూడా క్లౌడ్ బస్ట్ జరిగినట్టు రికార్డ్ అవ్వలేదు. కాబట్టి సైంటిస్టులు ఇది గ్లేషియర్ కొలాప్స్ వల్లే జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ గ్లేషియర్ కొలాప్స్ అంటే ఎత్తైన ప్రాంతంలో మంచు నీరుతో నిండి ఉన్న లేక్ ఒక్కసారిగా బస్ట్ అవ్వడం. ఇది ఎలా జరుగుతుంది అంటే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి. ఈ పర్వతం పైన ఉన్న ప్రాంతంలో ఉన్న మంచు అంతా కరిగి ఆ నీరు కిందకి వచ్చి ఇదిగో ఇలాంటి లేక్లో అక్యుములేట్ అవుతుంది. అయితే ఈ వాటర్ ఈ లేక్ నుంచి మెల్లమెల్లగా కిందికి వచ్చేయాలి. కానీ కొన్నిసార్లు ఆ వాటర్ మొత్తం ఒకే దగ్గర ఫ్రీజ్ బ్లాక్ అయిపోతుంది. కానీ పైనుంచి మంచు కరిగి వస్తున్న నీరు మాత్రం కంటిన్యూగా ఇందులోకి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా నీరు ఈ ప్రాంతంలో నిండి ఒక్కసారిగా అక్కడ బ్లాక్ అయిన నీరు ఆ డ్యామ్ లాంటి స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వడంతో ఒక్కసారిగా కొండ నుంచి ఆ నీరు మొత్తం కిందికి వేగంగా ఫ్లో అవుతుంది. అలాంటప్పుడు ఆ ఫ్లోకి బురద, పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు అన్నీ కలిసి వేగంగా కిందకి ఫోర్స్తో ఫ్లో అవుతాయి. దీన్ని గ్లేషియర్ కొలాప్స్ అంటారు. ఇది ఎంత వేగంగా ఫోర్స్తో కిందికి వస్తుంది అంటే దాని తాకిడికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోతాయి. అందుకే మీరు ఇక్కడ వీడియోలో చూడండి, ఈ ఫ్లడ్ తాకిడికి బిల్డింగ్స్ అన్నీ పేక మేడలాగా కూలిపోయాయి. ఈ ఫ్లడ్ వల్ల ఈ ప్రాంతంలో ఎంత నష్టం వచ్చింది అంటే ఇప్పటి వరకు దాదాపు 100 కన్నా ఎక్కువ మంది మిస్ అయినట్టుగా సమాచారం. 5 మరణాలు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఈ మిస్ అయిన వారిలో ఎక్కువగా టూరిస్టులు, అక్కడ హోటల్లో పనిచేసేవారు, ఆ రివర్కి ఆనుకొని ఇల్లు ఉన్న వాళ్ళే ఉన్నారు.
రిపోర్ట్ ప్రకారం ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు, ఎందుకంటే ఇది ఉదయం 5 గంటల సమయంలో వచ్చింది. మన ఆర్మీ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాదాపు 130 మందిని ఆ ప్రాంతం నుంచి వేరే సేఫ్ ఏరియాకి తరలించారు. బురద కింద చిక్కుకున్న దాదాపు 20 మందిని కాపాడారు. నష్టాన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే దాదాపు 50 హోటళ్ళు, లాడ్జ్లు కొట్టుకుపోయాయి, 40 ఇల్లులు కొట్టుకుపోయాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదే ఏరియాలో ఉన్న మన ఒక ఆర్మీ క్యాంప్ కూడా ఈ వరదకు ఎఫెక్ట్ అయింది. దాదాపు 10 మంది సైనికులు ఈ వరదల్లో మిస్ అయ్యారు. ఈ ప్రాంతంలో ఉన్న ఒక మార్కెట్ కంప్లీట్గా కొట్టుకుపోయింది. రోడ్లు, బ్రిడ్జ్లు కూడా కనబడకుండా పోయాయి. మన ఆర్మీ హెలికాప్టర్స్తో, డిఫరెంట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ అయిన ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల వరకు ఇక్కడ జరిగే యాత్రను కూడా సస్పెండ్ చేశారు. అయితే కొంతమంది నిపుణుల ప్రకారం ఇలాంటి ఇన్సిడెంట్లు ఇకపై తరచుగా జరిగే అవకాశం ఉంది. అలా ఎందుకు అంటే వాతావరణ టెంపరేచర్ పెరుగుతుంది. దాంతో హిమాలయ పర్వతాల మంచు వేగంగా కరుగుతుంది. మంచు కరిగినప్పుడు ఆ వాటర్ కొండ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న లేక్స్లో భారీగా స్టోర్ అవుతుంది. ఆ లేక్స్ తమ కెపాసిటీకి మించిన వాటర్ అక్కడ స్టోర్ అయినప్పుడు ఒక్కసారిగా బర్స్ట్ అవుతాయి. దాంతో ఇదిగో ఇలాంటి గ్లేషియల్ కొలాప్స్ ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా పొల్యూషన్, వాతావరణంలో జరుగుతున్న మార్పులు కూడా ఇది జరగడానికి కారణం. ఇక స్పెసిఫిక్గా మన ఆర్మీ క్యాంప్కి ఇది ఎలా ఎఫెక్ట్ అయ్యింది అంటే హర్సిల్ ప్రాంతంలో ఉన్న 14th రాజ్పుతానా రైఫిల్ బ్రిగేడ్, ఇది చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గర ఉన్న మన ఆర్మీ క్యాంప్. ఈ క్యాంప్లోని దాదాపు 10 మంది సైనికులు మిస్ అయ్యారు. ఇందులో 2ని కాపాడారు, ఇంకో 8 మంది స్టిల్ మిస్సింగ్గా ఉన్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా కన్సిడర్ చేసి ఈ ప్రాంతంలో టూరిజంని టెంపరీగా ఆపేసింది. పూర్తిగా ఆపేయలేము, ఎందుకంటే ఆగస్టులో ఉత్తరాఖండ్లో టూరిజం పీక్లో ఉంటుంది. లక్షల మంది ఇక్కడికి వస్తారు. ఈ డిజాస్టర్ గురించి మోడీ గారు, అమిత్ షా గారు కూడా ట్వీట్ చేసి ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. అందుకే మీలో ఎవరైనా గంగోత్రికి, ఉత్తర కాశీకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ కొండ ప్రాంతంలో, నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించి అక్కడి నుంచి సేఫ్ ఏరియాస్కి ఎవాక్యుయేట్ చేసింది. మొత్తంగా ఉత్తర కాశీలో ఈ అతిపెద్ద వరద రావడానికి ఇవి కారణాలు. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ఉత్తరాఖండ్ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 డెహ్రాడూన్. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.